తమ ప్రతిష్టాత్మక 150 100వ చిత్రాల ద్వారా చిరంజీవి బాలయ్య యుఎస్ బాక్సాఫీస్ను ఒక ఆట ఆడుకున్నారు. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలను సైతం డామినేట్ చేస్తూ తమ సత్తా చాటుకున్నారు. ఫస్ట్ వీకెండ్లోనే ఒక్కొక్కరు ఒక్కొక్క మైలురాయిని అందుకొని అక్కడి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. మొదటగా చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా గురించి మాట్లాడుకుంటే ప్రీమియర్ల ద్వారానే ఏకంగా $1.29 మిలియన్ సాధించింది. ఇక ఆ తర్వాత డీసెంట్ వసూళ్లు రాబడుతూ చివరికి 2 మిలియన్ల మార్కును క్రాస్ చేశారు. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ప్రీమియర్తో కలుపుకొని ఆదివారం వరకు ఖైదీ సినిమా యుఎస్ బాక్సాఫీస్ వద్ద $2,77,000 కలెక్ట్ చేసింది. దీంతో యుఎస్లో అత్యధికంగా వసూళ్లు రాబట్టిన తెలుగు సినిమాల జాబితాలో ఈ చిత్రం 4వ స్థానం కైవసం చేసుకుంది. తొలి 3 స్థానాల్లో వరుసగా బాహుబలి, శ్రీమంతుడు, ఆ సినిమాలు ఉన్నాయి. ఖైదీ దూకుడు చూస్తుంటే త్వరలోనే ఇది ఆ రికార్డును బ్రేక్ చేయవచ్చని భావిస్తున్నారు. ఇక శాతకర్ణి విషయానికొస్తే ఇది క్రీస్తు శకం 1-2 శతాబ్దాల మధ్య కాలానికి చెందిన శాతవాహనుల చక్రవర్తి శాతకర్ణి నిజ జీవిత ఆధారంగా తెరకెక్కడంతో అక్కడి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఈ సినిమాకి ఊహించని వసూళ్లు దక్కాయి. ప్రీమియర్ల ద్వారానే రికార్డు కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా ఆ తర్వాత కూడా సత్తా చాటుతోంది. దీంతో అప్పుడే అది $1 మిలియన్ క్లబ్లోకి చేరిపోయింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ప్రీమియర్ నుంచి ఆదివారం వరకు ఈ చిత్రం $11,80,904 కలెక్ట్ చేసింది. ఈ సినిమా ద్వారా బాలయ్య మొదటిసారిగా $1 మిలియన్ మార్కును చేరుకున్నారు.